బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఏపీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతూ అల్పపీడనం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ వాయువు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడే అవకాశం ఉండడంతో భారీగా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా రాగల 4 రోజులు కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయానికైతే దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలలో అయితే బీభత్సమైన గాలులు కూడా ఉంటాయి. 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దన్న విషయాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో అయితే వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండడంతో మరింత ప్రభావం ఉండడంతో నేడు రాష్ట్రంలో దాదాపు 1-2 చోట్లతో పాటు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. 1-2 జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తారు. ముఖ్యంగా ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని, అలానే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా తీర ప్రాంతంలో ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల అన్ని వెంబడి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతూ ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేయడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళని కూడా ఎవరిని కూడా అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళందరినీ కూడా శిథిల వ్యవస్థలో ఉన్న భవనాల దగ్గర కానీ లేదా ఈ వాటర్ ఎక్కువ వచ్చేసి ప్లేసెస్ ఏవి ఉంటాయో ఆ ప్లేసెస్ లో కూడా ఉండకుండా వాళ్ళంతా కూడా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని, చెట్ల కిందకి ఇంకెక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి ఏవైతే హోమ్ షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశారో ఆ షెల్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సోమవారం వరకు కూడా, అంటే రాగల మరొక 2 రోజుల వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దన్న విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ 2 రోజులు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎవరు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.